చేసుకొని డెవలప్మెంట్కి తీసుకుందామా అని రెవెన్యూ శాఖ ఆ పొంగులెట్టికి అప్పచెప్పినాం. ఇక పోతే మా ఆరోగ్య శాఖ దామోదర్ రాజనరసింహ గారు ఏదో స్టేట్మెంట్ ఇచ్చారు. అమావాస్యకి పున్నమికి బయటకు వస్తాడు మా సారు. మరి అప్పటివరకు ఏం చేస్తారో తెలియదు. రోగి రాగానే అడ్మిట్ చేసుకోవాల్సిందే. వివిధ కారణాలతో తిప్పి పంపితే కుదరదు. రిఫర్ చేయాలంటే పక్కా రీజన్ ఉండాల్సిందే. పటిష్టమైన రిఫరల్ సిస్టమ్ దిశగా సర్కారు అడుగులు. త్వరలోనే అధ్యయన కమిటీ, మంత్రి దామోదర్ కీలక సమీక్ష. ఇకపై ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఏ రోగిని మా వల్ల కాదు, ఇక్కడ సౌకర్యాలు లేవు, కేసు సీరియస్గా ఉంది అనే సాకులు చెప్పి తిప్పి పంపేందుకు వీల్లేదు. రోగి పరిస్థితి ఏదైనా సరే ఆసుపత్రి గడప తొక్కిన వెంటనే అడ్మిట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ మెరుగైన వైద్యం కోసం మరో ఆసుపత్రికి పంపాల్సి వచ్చినా చేతులు దులుపుకునే వ్యవహారానికి తావు లేకుండా కఠిన నిబంధనలతో కూడిన రిఫరల్ సిస్టమ్ను అమల్లోకి తెచ్చేందుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు చేస్తోంది. ఇదే విషయంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ బుధవారం ఉన్నతాధికారులతో అంతర్గతంగా సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తోంది. ఇగో ఈయన చాలా రోజులైంది పేపర్లోకి ఎక్కి. అసలు ఆరోగ్య శాఖలో ఏం జరుగుతుందో ఓడికి తెలియదు. మెడిసిన్స్ బిల్స్ లేవు. మల్కాజ్గిరి హాస్పిటల్ అయితే బాత్రూమ్ చక్కగా లేవు. పేషెంట్లు పక్కన పెట్టండి, డాక్టర్లు ఓనికి కూడా వసతులు లేవు. తాగు నీరు లేదు. ఘోరం, వసతులు లేవు. మల్కాజ్గిరి మరి అంత పెద్ద మల్కాజ్గిరి అని చెప్పుకుంటాం గొప్పలు. మళ్ళీ మైనంపల్లి డైలాగులు చెప్తూ ఉంటాడు. ఆల్రెడీ అల్వాల్ బ్యాచ్ మొత్తం నిండా మునిగిండ్రు. అక్కడ ఏమంటారు ప్లాట్లు దోచుకున్నాడు ఆయన. ఎవరు వాళ్ళ బావమరిదో ఎవరు, మైనంపల్లి హనుమంతరావు బావమరిది. వాళ్ళు కొన్ని సంవత్సరాలుగా తిరుగుతూ ఉన్నారు. ల్యాండ్లు మట్టి కొట్టుకపోతారు వాళ్ళు. చెప్తున్నా కదా, మట్టి